సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ. 966365 నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. మెమొరీ పవర్ గురించి మనం మాట్లాడుకున్న ప్రతిసారి నేను చాలాసార్లు షాక్కి గురైన సందర్భాలే ఉన్నాయి. ఎందుకంటే మేము మా టీం రాసిన నెంబర్సే అయి ఉండొచ్చు, మేమందరం కూర్చొని చేసిన ఆల్ఫాబెట్స్ వర్డ్స్ అయి ఉండొచ్చు, కానీ మాకే సరిగా గుర్తులేవు. బట్ మీరు ఒక 2 seconds 2 minutes చూసుకొని వెంటనే రివర్స్ చెప్పడం, తర్వాత దాన్ని ఫ్రంట్ నుంచి చెప్పుకుంటూ రావడం, మధ్యలో నెంబర్ అడిగితే చెప్పడం, ఇలా మెమొరీకి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని లైవ్లో నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. దాన్ని ప్రతి పిల్లలకి కూడా బ్రెయిన్ పవర్, మెమొరీ పవర్ ఇవి చాలా తక్కువగా ఉంటుంటాయి. కొన్నిసార్లు ఫియర్ వల్లనో, యాంగ్జైటీ వల్లనో, టెన్షన్స్లోనో చదివిన దాన్ని మర్చిపోతూ ఉంటుంటారు, గుర్తుంచుకోలేరు. ఏదో ఒక పాయింట్ ఇలా ఇస్తే తప్ప వాళ్ళకి వెంటనే అలర్ట్ అవ్వలేరు దానిపైన. అటువంటి పాయింటే మెమరీ టెక్నిక్ అనేది నాకు అర్థమైంది. లాస్ట్ టైం మనం కొన్ని ఎపిసోడ్స్ చేసాము, ఆ టైంలో మీరు క్యాలెండర్ కూడా ఉంటుందండి, నాకు జస్ట్ ఇయర్ డేట్ చెప్తే చాలు డే చెప్పేస్తానని మీరు చెప్పడం జరిగింది. సో నేను కూడా ఇవాళ ఒక క్యాలెండర్ రెడీ చేసుకొని వచ్చాను. దానికన్నా ముందు క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు అటెండ్ అవ్వాలి క్లాస్కి అంటారు, అటెండ్ అయిన వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎందుకు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది అని. మెమరీ పవర్ ఎవరికి తక్కువ ఉండదు, పెంచుకునే ప్రయత్నం చేయరు అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బంజారా హిల్స్లో చూసుకుంటే ప్లేస్ ఒకటే ఉంది, కట్టే ఇండ్లు వేరు ఉంటాయి. బ్రెయిన్ పవర్ కూడా అందరికీ యూనివర్స్ గాడ్ సేమ్గా ఇచ్చిండు. నువ్వు దాన్ని ఎట్లా రీవైర్ చేసుకుంటావు, ఎట్లా దాన్ని డెవలప్ చేసుకుంటావు అనేది మీ చేతిలో ఉంది. సో మెమరీ పవర్ తక్కువ ఎక్కువ కాదు, ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ అంతే. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఈ విషయం అయితే నేను ప్రతిసారి చెప్తున్నాను. కాబట్టి బ్రెయిన్ పవర్ తక్కువ ఉంది అసలు అన్ననే అనకూడదు నా దృష్టిలో అయితే. జస్ట్ పెంచుకునే ప్రయత్నం మేము చేయలేదని ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకే, క్లాస్ గురించి విషయానికి వస్తే స్టడీ బ్లూ ప్రింట్ అన్నట్టు మేడం. అంటే ఒక బిజినెస్ చేయడానికి ఎలాగైతే సేల్స్, మార్కెటింగ్, R&D ఇవి అన్నీ ఉంటేనే అదొక బిజినెస్ ఎలా అవుతుందో దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. బిజినెస్ అంటే ఇవన్నీ ఉండాలి, సేల్స్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, R&D ఉండాలి, HR మేనేజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అదొక బిజినెస్ అవుతుంది. మరి మెమొరీలో కూడా సేమ్ అట్లాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, స్టూడెంట్స్కి బ్రెయిన్ ఉంది కానీ ఎలా వాడాలో తెలియదు. ఒక చిన్న వాషింగ్ మిషన్ కొన్నా, లేదంటే ఒక ఆల్ అవుట్ కొన్నా దానికి మాన్యువల్ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో వాడాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి మన బ్రెయిన్కి ఏమైనా మాన్యువల్ ఉందా? లేదు. అంటే జస్ట్ ఫ్లోలో చదువు అందరూ చదవండి అనే అంటారు, కాకపోతే ఆ చదవడం ఎట్లాగో ఎవరు చెప్పట్లేదు, బ్రెయిన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పట్లేదు. 21st క్లాస్ రోజు మన బ్రెయిన్కి అంటే అతిపెద్ద వాల్యుబుల్ గని ఏదైనా ఉంది అంటే అది మన బ్రెయిన్ అనే చెప్తాను మేడం నేను. ఎందుకంటే దానికి మాన్యువల్ ఎవరికి లేదు కాబట్టి జనాలు దాని గురించి ఎలా వాడాలో తెలియదు. అలాంటప్పుడు అది ఉండి లాభం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ నా దగ్గర ఉంది, ఐఫోన్ ఎలా వాడాలో నాకు తెలియనప్పుడు ఆ ఐఫోన్ నా దగ్గర ఉన్నా లేకున్నా ఒకటే కదా. ఇప్పుడు మీ దగ్గర కూడా విలువైన బ్రెయిన్ ఉందని నేను చెప్తున్నాను నేను, కాకపోతే దాన్ని విలువైనదిగా చేసుకోరా అనేది మీ చేతుల్లో ఉంది. ఒక స్టడీ బ్లూ ప్రింట్ నేను అందించబోతున్నాను పర్ఫెక్ట్గా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిన క్లాసు. ఎందుకంటే చదువులు మిమ్మల్ని వేటాడుతున్నట్లే అనిపిస్తుంటుంది. అంటే పేరెంట్స్ చదువు అంటారు, టీచర్స్ చదువు అంటారు. ఈ చదువులు మిమ్మల్ని వేటాడుతుంటే పేరెంట్స్ నిన్ను వేటాడుతున్నట్లుగానే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వేస్ట్ చేసిర్రు, ఇప్పటి నుంచైనా వేస్ట్ చేయకుండా మీ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి ఆ రోజు నేను పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్, స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు, మామూలుగా హౌస్ వైఫ్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కూడా రావచ్చు. అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ రోజు మీకు. సో ఈ ఎపిసోడ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకొని క్లాస్కి అటెండ్ అవుతాయి. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అండ్ దాంతోపాటు తర్వాత ఉన్న ఫ్యూచర్ మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి క్లాస్కి అటెండ్ అవ్వండి. ఆ రోజు వర్క్షాప్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము ఒక 1 month వరకు రికార్డెడ్ కోర్సు కూడా మేము ఫ్రీగా అందిస్తున్నాం మేడం. ఓన్లీ మెమరీ టెక్నిక్కి సంబంధించి అక్కడ క్లాస్లో నేర్చుకుంటారు, కాకపోతే కొంతమందికి కొన్ని అర్థం కావు. సో అలాంటి వాళ్ళకు రివిజన్గా 1 month వరకు రికార్డ్ కోర్సు ఫ్రీగా అందిస్తాం. నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ మెడిటేషన్స్, ఒకటి ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడం, ఇంకొకటి ఎలాంటి భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఎలా ఉండాలి, భయం లేకుండా హ్యాపీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది గైడెడ్ మెడిటేషన్ అందిస్తాం మేడం. 2 నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే 1 month వరకు ఫ్రీ కాల్స్ చేయొచ్చు, మా టీంకు కాల్ చేయొచ్చు, లేదంటే నాకు కూడా కాల్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము క్లారిఫై చేస్తాం. షూర్ అండి. సో ఇలాంటి సపోర్ట్ కూడా మేము మీకు అందిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ టైం చెప్పినట్టుగానే నేను క్యాలెండర్ అనేది రెడీ చేసుకొని వచ్చాను. నా దగ్గర ఒక క్యాలెండర్ ఉంది. జస్ట్ నేను మంత్ చెప్తాను, ఇయర్ చెప్తాను, డేట్ చెప్తాను, అది ఏ డే వచ్చిందో మాత్రమే చెప్తే చాలు నాకు. షూర్ మేడం. January 18th 1660 ఇయర్, సండే. షూరా మీరు? షూర్, కరెక్ట్ చెప్పాను. 100% నో డౌట్. కరెక్ట్ అండి. 1930 ఇయర్,
నవంబర్ 4th. థర్స్డే. కరెక్ట్. 30 June 1960. ట్యూస్డే. అక్టోబర్ 1830. 22nd. ఫ్రైడే. 22nd March 1947. సాటర్డే. ఎందుకో తప్పు చెప్పారనిపిస్తుందండి. నో డౌట్స్. 8th date 1740 year April month. ఫ్రైడే. కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ చేశా, అయినా కరెక్ట్గా చెప్పారు. ఏంటండి ఆ టెక్నిక్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ అది? ఎస్ మేడం, దీనికి ఫార్ములా ఉంటుంది. యాక్చువల్గా అకాడమిక్స్లో అయితే క్లియర్ ఒక ఫార్ములా ఉంటుంది పెద్దగా, కాకపోతే దాన్ని జనరలైజ్ చేసేసి ఒక చిన్న ఫార్ములాగా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉంటే చాలు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫింగర్ మూమెంట్స్లోనే నేను చెప్పాను. నేను ఏం చేశానంటే ఓవరాల్గా క్యాలెండర్ని జస్ట్ నా 10 ఫింగర్స్ ఏదైతే ఉందో ఆ 10 ఫింగర్స్ మీద డిజైన్ చేసుకున్నాను. అంటే ఎట్లా వస్తుంది అది? అంటే నేను అక్కడ కోడ్స్ ఉంటాయి మేడం, మంత్ కోడ్, ఇయర్ కోడ్ ఇట్లా ఉంటాయి. సో మంత్ కోడ్కి, ఇయర్ కోడ్కి నెక్స్ట్ మనం ఈజీగా కోడ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో దాన్ని ఆ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కోడ్స్ ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత దాన్ని మెమరైజ్ చేసుకోవాలి. అందుకే మీరు ఇంతకుముందు మీరు తప్పు చెప్పారంటే నాకు 100% నమ్మకం, ఎందుకంటే దాన్ని నేనే జనరలైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అర్థమైందనమాట. మీరు తప్పు చెప్పారేమో అనిపిస్తే నేను మళ్ళీ తడుముకోకుండానే నేను 100% డ్యామ్ షూర్ అని ఎందుకు చెప్పినంటే క్యాలెండర్ మొత్తం నా 10 ఫింగర్స్లోనే ఉంటుంది. అంటే ఇది పిల్లలకు కూడా ఈ టెక్నిక్స్ మనం ఇవ్వచ్చు అంటామా? ఇది క్యాలెండర్ క్యాలిక్యులేషన్ అనుకుందాం. అకాడమిక్స్లో ఏ విధంగా ఉంటుందండి? వాటికి కూడా టెక్నిక్స్ ఉంటాయా? వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి, వాళ్ళ పవర్కి, బ్రెయిన్కి సంబంధించిన టెక్నిక్స్ మనం నేర్పిస్తాం. ఉంటుంది మేడం. ఇప్పుడు కంప్లీట్గా అకాడమిక్స్కి మనకి చాలా తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు అకాడమిక్స్లో దానికి చాలా పెద్ద కోడ్ ఉంటుంది. అంటే డేట్ ప్లస్ మంత్ కోడ్, ఇయర్ కోడ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఈ సంథింగ్ బై 9, ఇట్లా సంథింగ్ ఏదో ఒక పెద్ద కోడ్ ఉంటుంది దానికి. నాకు అసలు ఆ కోడ్ ఏది కూడా గుర్తుండదు. అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ను అకాడమిక్ స్టూడెంట్స్ని అడిగితే దాదాపు ఒక 3-4 మినిట్స్ అన్న తీసుకుంటారు క్యాల్కులేషన్ చేయడానికి. నేనేమంటున్నాను అంటే మనం చేసేది ఎట్లాగో ఇంపార్టెంట్ కాదు, చేసేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో అనేది ఇంపార్టెంట్. కాబట్టి క్యాలెండర్ని కూడా ఒక చేతుల మీద, అదే అంటున్నాను, స్మార్ట్ స్టడీ అంటే ఇదే. అంటే హార్డ్గా కూర్చొని నువ్వు గంటలు రోజులు వేస్ట్ చేసే కంటే కూర్చునే టైం ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు చెప్పాను డీప్ వర్క్ షాలో వర్క్ అనేది, ఆ డీప్ వర్క్లో మీరు మునిగితే, ఇలాంటి మెమొరీ టెక్నిక్స్ నేర్చుకుంటే, ఇంతకుముందు మీరు అన్నారు కదా నేను ఆశ్చర్యపోతుంటాను ప్రతిసారి అంటే, ఎందుకు ఆశ్చర్యపోతుంటారంటే ఒకటి ఫస్ట్ నేను ప్రాసెస్ నాకు తెలుసు, అంటే ఎలా నేర్చుకోవాలనే ప్రాసెస్ నాకు తెలుసు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రాసెస్ నాకు తెలుసు, నెక్స్ట్ దాన్ని ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలనేది కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఆ 3 స్టెప్స్ ఫాలో అవుతాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను మామూలుగా క్లాస్లో డెమోస్ ఇస్తుంటాను. ఎప్పుడు క్యాలెండర్ గురించి క్వశ్చన్స్ అడిగినా జస్ట్ నా 10 ఫింగర్స్ మీదే నడుస్తుంటుంది మొత్తం. అంటే జనాలు మామూలుగా అబ్జర్వ్ చేయరు, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను జస్ట్ నా ఫింగర్స్ మీదనే నా క్యాలెండర్ మొత్తాన్ని కూడా నేను అట్లా డిజైన్ చేసుకున్నాను. సో ఈ టెక్నిక్ మీకు కావాలంటే కూడా మా టీంను సంప్రదించండి. మీకు దీనికి సంబంధించింది ఇది కూడా మెమరీ టెక్నిక్స్లో పార్టే, కాకపోతే ఇది బేసిక్లో ఉండదు, అడ్వాన్స్లో ఉంటుంది. దీనికి కొంచెం ప్రాసెస్ నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మీరు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా బాగా కూడా చెప్పగలుగుతారు. దీని మీద రికార్డ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ జనవరి 21 క్లాస్కి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టెక్నిక్స్ వీళ్ళతో పాటు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్లో కొంచెం అలర్ట్ చేయడానికి, ప్రాసెస్ ఈజీ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఫ్రీ డెమో క్లాస్ ఈ సండే జరగబోతుంది. ఎక్స్పీరియన్స్ కనుక చేయాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఈ యొక్క డెమో క్లాస్ మీకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మీ పిల్లలకి సంబంధించి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.